మహబూబాబాద్ జిల్లాలో కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. సిరో మండలం సంక్రనాయక తండా ప్రాథమిక పాఠశాలలో చిన్నారులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కు స్థానికులు దేహశుద్ధి చేశారు. చిన్నారులకు సెల్ ఫోన్లో అసభ్య చిత్రాలు చూపిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీచక టీచర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు చెప్తారు అమ్మాయిలు ఇప్పుడు చెప్తారు అమ్మాయిలు ఇప్పుడు చెప్తారు అమ్మాయిలు ఇప్పుడు చెప్తారు అమ్మాయిలు మహబూబాబాద్ జిల్లాలో కీచక ఉపాధ్యాయుడికి దేశశుద్ధి చేశారు. సిరోల్ మండలం సంక్రనాయక తండా ప్రాథమిక పాఠశాలలో చిన్నారులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కు స్థానికులు దేశశుద్ధి చేశారు. చిన్నారులకు సెల్ ఫోన్లో అసభ్య చిత్రాలు చూపిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీచక టీచర్పై ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, విజయచంద్రిక మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం సంక్రామ్ నాయక్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి ఉపాధ్యాయుడు పిల్లలకు బడిలో పాఠాలు నేర్పేటువంటి శ్రీనివాస్ చిన్నారి పిల్లలకు తన సెల్ ఫోన్ లో నీలి చిత్రాలను చూపెడుతూ రోజు చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు ఏడ్చుకుంటూ తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాఠశాలకు చేరుకున్నటువంటి ఆ తండావాసులంతా కూడా కీచక శ్రీనివాస్ తో మొదట మాట్లాడారు. ఆయన నుంచి సరైనటువంటి సమాధానం లేకపోవడంతో అతను ఫోన్ గుంజుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఫోన్ ఇవ్వకుండా ప్యాకెట్ లో పెట్టుకున్నారు. దీంతో అతని పైన దాడి చేశారు. దేహశుద్ధి చేసి అతని పైన ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఫోన్ లో సమాచారం అందించి వెంటనే స్కూల్ లోకి రావాలి, ఈ శ్రీనివాస్ అనేటువంటి ఉపాధ్యాయుడు పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వెంటనే తమ గ్రామానికి వేరే టీచర్ ను అలాట్ చేయాలని ఆ తల్లిదండ్రులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ నవీన్.